నస్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ కట్టడాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణాలు చేపట్టవద్దంటూ అధికారులు ఇదివరకు హెచ్చరించినప్పటికీ వారి తీరులో మార్పు కనిపించడం లేదు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం సీరియస్గా తీసుకుంది. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడడం కోసం ఒత్తిళ్లకు లొంగకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 10, 11 వార్డులో గల ప్రభుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేశారు. విలేజ్ నస్పూర్కు వెళ్లే ప్రధాన రహదారి సర్వే నెంబర్ 42లో నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లను కూల్చివేయగా, ఫ్లడ్ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 64లో మరో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. అలాగే నస్పూర్ మంచిర్యాల ప్రధాన రోడ్డు పక్కన సర్వే నెంబర్ 102లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతున్న పిల్లర్ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగింది. మున్సిపల్ అనుమతులు తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను గుర్తిస్తున్నామని, దశల వారీగా కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. సర్వే నెంబర్ 42లో నిర్మిస్తున్న ఇంటికి కాంగ్రెస్ 10వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి సుమతి భర్త శ్రీపతి మల్లేష్ అండగా ఉంటూ నిర్మాణాన్ని చేపడుతుండగా, 64లో నిర్మిస్తున్న స్థలం కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాలిద్ కు చెందినది. వీరు కాంగ్రెస్ నాయకులు అయినప్పటికీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తెలిసే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. మంచిర్యాల పట్టణంలోని పోచమ్మ చెరువును గుర్తు తెలియని వ్యక్తులు మత్తడి ప్రాంతాన్ని ధ్వంసం చేసి పెద్ద ఎత్తున కందకం తవ్వడం జరిగింది. సోమవారం బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు సందర్శించి పోచమ్మ చెరువును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లు పోచమ్మ చెరువుని లేకుండా చేయాలని కుట్రలో భాగంగా చెరువు మత్తడి ప్రాంతంలో విధ్వంసం చేశారని అన్నారు. గతంలో ప్రభుత్వ భూములు, చెరువులను చెరపట్టిన కేటుగాళ్లంతా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఆ పార్టీ వంచన చేరారని, ఇప్పుడు ఆ మూకలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందులో చేరి తిరిగి తమ దుర్బుద్ధిని, తమ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారని అన్నారు. చెరువు మత్తడి ప్రాంతంలో చేసిన విధ్వంసం వల్ల రాబోయే వర్షాకాలంలో చెరువులో ఒక్క చుక్క నీరు కూడా ఉండకుండా నీరంతా బయటకు పోతుందని, తద్వారా పట్టాలలో మా పేర్లు ఉన్నాయని, వాటి చెరువుని మట్టితో నింపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకోవడానికి ఈ విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పటికే పోచమ్మ చెరువులో రకరకాల కార్యక్రమాల పేరు మీద, చెరువులోకి అభివృద్ధి పేరు మీద చెరువు ఉనికిని ప్రమాద స్థితికి తీసుకొచ్చారని, మొన్నటికి మొన్న చెరువుకున్న ఫెన్సింగ్ ని, పిల్లర్లని పీకివేసి అభివృద్ధి ముసుగులో చెరువుని మరో రకంగా కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, అప్పటి ప్రజా ప్రతినిధులు చెరువులను కాపాడడంలో విఫలమయ్యారని, కనీసం ప్రభుత్వం మారిన తర్వాత, ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని ప్రజలుగా మేమెంతో ఆశపడ్డామని, ఇప్పుడు ఆశలన్నీ అడియాశలయ్యాయని, తిరిగి యథాస్థితిగా చెరువుల విధ్వంసం కొనసాగుతుందని అన్నారు. అందువల్ల గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు చేసే చెరువుల విధ్వంసాలను ఆపేందుకు కృషి చేయాలని, ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు మీ వంచన చేరారని, వారితో చెరువులకు మీ నాయకత్వం బదనామయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పోచమ్మ చెరువుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి చెరువు పూర్వస్థితిని కాపాడాలని, మత్తడి విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులను పురమాయించాలని, అక్రమంగా విధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీస్ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ వారు వెంటనే పోచమ్మ చెరువుపై సమగ్రమైన విచారణ చేపట్టి అక్రమదారులను తొలగించి చెరువుని ఉన్నది ఉన్నట్టుగా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు, సోమరాములు, దాస్యనాయక్, వెంకటేశం, చంద్రయ్య, నరసయ్య, సంగం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చెరువు, ఒకప్పుడు వ్యవసాయానికి యోగ్యమైనటువంటి చెరువు. ఇవాళ ఈ ప్రాంతంలో వాటర్ని ఆపుతూ ఈ ప్రాంతంలో రేపు వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భూగర్భ జలాలు ఉండే విధంగా ఈ చెరువు ఎంతో ఉపయోగపడుతుంది.
అటువంటి చెరువు మీద ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ కబ్జాదారులు భూ మాఫియాగాన్లు కొంతమంది కొన్ని పార్టీల ముసుగులో ఇవాళ ఈ చెరువు యొక్క మత్తడి ఏదైతే ఉన్నదో ఈ మత్తడిని పక్కకి ఒక పెద్ద కయ్య కోసి, అంటే ఆ కయ్య కూడా ఏ విధంగా ఉన్నదంటే రేపు పొద్దున చెరువు నిండిన తర్వాత ఆ నీళ్లు ఆ కయ్య ఏదైతే ఆ కయ్యలోకి వెళ్ళి చెరువు మొత్తం వర్షాకాలంలో చిన్న చిన్న పాయగా పోయి రేపు ఫ్లడ్గా మొత్తం వెళ్ళిపోయి అసలు చెరువులో ఒక చుక్క డ్రాప్ నీళ్ళు కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం వల్ల మంచిర్యాలలో ఉన్నది. ఇరిగేషన్ ఇంజనీర్లకు మేము చాలాసార్లు చెప్పినాం, ఇరిగేషన్ శాఖ అధికారులకు. వాళ్ళు నామమాత్రంగా విజిట్ చేస్తారు, ఏం కబ్జాలు జరగలేని పోతున్నారు అంటే వాళ్ళు కూడా ఆ కబ్జాదారుల చేతిలో ములాఖత్ అయినరా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా అనేది మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇంకా వారం రోజులు అయితే వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి మత్తడి ఏదైతున్నదో తవ్వినటువంటి వాళ్ళు జేసీబీ ఎవరైతున్నారో దాని మీద ఇరిగేషన్ అధికారులు పోలీస్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా తవ్వినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మత్తడిని కూలగొట్టడం అనేది క్రైమ్ అది. కాబట్టి వెంటనే మత్తడి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వీళ్ళు అంతా కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని ఈ చెరువుని పూర్వస్థితికి వచ్చే విధంగా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మీరు కూడా దయచేసి మీ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు ఎవరు కూడా శుద్ధపూసలు కాదు. గతంలో ఆయా పార్టీలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఈ భూ కబ్జాలను కొనసాగిస్తూ చెరువులను పూడ్చే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దయచేసి ప్రేమ్ సాగర్ గారు అన్నగారు దయచేసి ఈ చెరువులను పూడ్చేటువంటి ఈ మాఫియా గాన్లని మీ పక్కకెళ్ళి వెళ్ళగొట్టండి. దయచేసి మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇటువంటి చెరువులను ఎవడైతే చెరబట్టి నాశనం చేస్తున్నారో వాళ్ళకు రాజకీయంగా అడ్రస్ లేకుండా గల్లంత చేసేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకొని దయచేసి పోషమ్మ చెరువు కావచ్చు, రాముని చెరువు కావచ్చు, సాయికుంట చెరువు కావచ్చు, శివసాగర్ కావచ్చు, ఈ చెరువులన్నింటినీ కూడా కాపాడి భవిష్యత్ తరాలకి చెరువులను రక్షించి ఈ మంచిర్యాల ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచి ఇక్కడ నీటి ఎద్దడి అనేది లేకుండా తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉన్నది. కాబట్టి దయచేసి ప్రేమ్ సాగరరావు గారు కూడా ఈ చెరువుల విషయంలో శ్రద్ధ వహించి ఈ యొక్క మత్తడి కూలగొట్టినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఇరిగేషన్ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు అందరూ కలిసి చెరువును కాపాడే దిశగా వెంటనే మత్తడిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.